చేపల చెరువులను సాగు చేసుకునివ్వకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఆయన బినామీ నాగేంద్ర వేధింపులకు గురిచేస్తున్నారని కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా న్యాయం చేయాలని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అండతో తీగల చెరువు డొంకను ఆక్రమించిన ఆ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన విజయ్ కుమార్ వినతిపత్రం ఇచ్చారు. తాను టీడీపీ సానుభూతి పరునని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పింఛన్ తొలగించారని కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాది గుడ్లవల్లేరు మండలం వినకోట గ్రామం అండి. అక్కడ చేపల చెరువులు ఉన్నాయి. సర్వే నెంబర్ ఉమ్మడి ఎల్పీ నెంబర్ ఇవ్వడం వలన చెరువులో నీళ్లు ఉండగా వీలు పడదని అంటే దాన్ని చెరువులో నీళ్లు తీసి ఆరగట్టున్నామండి. సర్వే పూర్తయింది. సర్వే రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు, వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, దాన్ని పెండింగ్ పెట్టున్నారు. మిషన్ దించి మేము పని చేసుకుంటే మిషన్ ఆపవలసి ఉంటుంది, మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి చెప్తున్నారండి. దీని అంతటికీ మూల కారణం పూర్వ సిఐడి డీజీ సునీల్ కుమార్, వాళ్ళ మామగారు ఊరు ఆ ఊరండి. భార్యకు ఉంది, బావమరుదులకి అత్తమామలకి అక్కడ పొలాలు ఉన్నాయండి. వాళ్ళు ఆ చెరువులో 27 ఎకరాలు, మిగిలిన వాళ్ళంతా ఇతరులండి. గాలంకి నాగేంద్రుడు అనే బినామీ వ్యక్తిని అడ్డుపెట్టుకుని గత 4 సంవత్సరాల నుంచి కేసులు నడిపి సీలింగ్ భూములు విడగొట్టమనమని కోర్టులో ఆర్డర్ తెచ్చి చెరువు ఆరగడ్డేదానికి అది ఒక కారణం అండి. కట్లు వేసుకోవడానికి మిషన్ తీసుకెళ్లి పని చేసుకోవడానికి అభ్యంతరం చెప్తున్నారండి. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 2.5 ఎకరా మా భూమి భార్య పేరు మీద భూమి ఇచ్చినారు. అది మాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఫారం ఫండ్ కింద 50 సెంట్లు భూమి తవ్వేసినారు. నేను ఎంఆర్ఓకు అర్జీ ఇచ్చిన, మండల సర్వేకి ఇచ్చిన, గ్రామ సర్వేకి ఇచ్చినాను, ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినాను. ఎస్ఐ పట్టించుకోలేదు. కావ్య, అది బీటెక్ కంప్లీట్ అయింది, 2025 పాస్డ్ అవుట్. మా డాడీకి ఇంతకు ముందు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం వ్యవసాయం మీదే. సో 3 years బ్యాక్ లంగ్ క్యాన్సర్ అటాక్ అవ్వడం వల్ల సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, మంచం మీద ఉన్నారు. ఆ వ్యవసాయం మొత్తం అంటే ఆ భూమి మొత్తం అమ్ముకున్నాము. సో ఏమన్నా ప్రభుత్వం తరపున ఒక ఉద్యోగం చూపించి ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను పార్టీ ఆఫీస్కి వచ్చాను, అర్జీ ఇచ్చాను.